హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్సరూస్ క్రియేషన్. నేను హాట్ సమ్మర్లో కూల్గా డ్రై ఫ్రూట్స్ మిల్క్ అనమాట. ఇది హెల్త్కి చాలా మంచిది, మంచి బలాన్ని ఇస్తుంది అనమాట, మంచి ఎనర్జీ వస్తుంది అనమాట. ఇది కనుక మనం తాగితే కనుక డైలీ అక్కర్లేదు, ఎప్పుడన్నా రిలేటివ్స్ వచ్చినప్పుడు కూడా మనం వాళ్ళకి చల్లగా సర్వ్ చేయాలి. అండ్ కిడ్స్ కూడా ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి రోజు ఒకటే పెట్టిన ఫుడ్ కూడా తినరు కాబట్టి సో ఇలా తయారు చేసుకుని అప్పుడప్పుడు ఇలా సర్వ్ చేసుకోండి అనమాట. బయట 2 గ్లాసెస్ మనీతో మనం ఇంట్లో ఫుల్ ఫ్యామిలీ కూడా శుభ్రంగా తాగేసేయచ్చు అనమాట. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. మనం ఎలాంటి ప్రిజర్వేటివ్స్ వేయలేదు అండ్ ఎలాంటి ఫుడ్ కలర్స్ కూడా కలపలేదు అనమాట. న్యాచురల్గా తయారు చేసాం అనమాట. ఇది ఎలా తయారు చేసుకోవాలన్నది ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులో నేను ఒక 15 బాదం తీసుకుంటున్నాను, ఒక 15 కాజు, ఒక 15 పిస్తా అనమాట. సాల్టెడ్ పిస్తా తీసుకోవద్దు, ప్లెయిన్ పిస్తా దొరుకుతుంది కదా, అవి ఒక 15. ఇవి ఒక ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలన్నమాట. వాటర్ పోసి ఓవర్ నైట్ సోక్ చేస్తే ఈ విధంగా అయిపోతాయి అనమాట. ఇలా సోక్ అయిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకొని ఇంకొక బౌల్ తీసుకొని ఇందులో సబ్జా గింజలు, సమ్మర్కి చాలా మంచిదన్నమాట. బాడీని చాలా కూల్ చేస్తుంది అనమాట. ఇలానే కాదు, వాటర్లో కొంచెం లెమన్ షుగర్ వేసుకొని తాగినా కూడా చాలా మంచిది అనమాట. వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఇవి ఒక 1/2 అవర్ సోక్ అయితే సరిపోతుంది అనమాట. మనము ప్రిపేర్ స్టార్ట్ చేసినప్పుడు ఇవి మనము వాటర్లో వేసేస్తే కనుక సరిపోతుంది, తొందరగానే ఇవి నానిపోతాయి అనమాట. దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో పీల్ తీసుకుని వేసుకోవాలి. ఫస్ట్ కాజు ఏం పీల్ చేసే పని ఉండదు కాబట్టి, ఇన్ కేస్ మీరు అప్పటికప్పుడు చేసుకోవాలి అంటే కనుక హాట్ వాటర్ పోస్తే ఈ బాదం కాజు అవి కూడా వాటర్ పోసి ఒక 1 అవర్ ఉంచితే నానిపోతాయి అనమాట. దానికన్నా ఓవర్ నైట్ సోక్ చేసిందే చాలా బాగుంటుంది, చాలా మనకి చిక్కగా వస్తుంది అనమాట. ఇది కూడా చూడండి, పీల్ కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా మొత్తం అన్నిటికీ కూడా పీల్ చేసేసుకోవాలన్నమాట. పిస్తా కూడా పీల్ చేసేసుకోవాలి, ఇలా అంటే వచ్చేస్తుంది దాని పీల్. చూడండి, అన్నీ కూడా పీల్ తీసేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇందులో ఒక 4 రేకులు సాఫ్రాన్ అనమాట. ఇదేంటి అంటే ఫ్లేవర్ కోసం అంటే కలర్ రావటం కోసం అని చెప్పి నేను సాఫ్రాన్ యూస్ చేశాను. ఇందులో ఒక 4 to 5 స్పూన్స్ మిల్క్ పోసుకొని మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసేసుకోవాలన్నమాట. ఈ పాలు కాసి చల్లార్చిన పాలు తీసుకోవాలన్నమాట. దీన్ని మెత్తగా పేస్ట్ చేసేసుకుందాం. చూడండి, ఈ విధంగా మెత్తగా పేస్ట్ అయితే అయిపోవాలన్నమాట. చూడండి, ఎక్కడ కూడా పలుకు లేకుండా మెత్తగా పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక మందపాటి కళాయి పెట్టుకోవాలన్నమాట. మనము స్వీట్ల కోసం అని చెప్పి ఒక కళాయి యూస్ చేస్తాం కదా, గ్యాస్ ఆన్ చేసుకోవాలి. అడుగన్నది అంటకుండా కొంచెం ఒక 4 స్పూన్స్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కాగుతున్నప్పుడు చిక్కటి పాలు, వాటర్ అన్నది అస్సలే యాడ్ చేయకండి. ఫుల్ చిక్కని క్రీమ్ మిల్కే తీసుకోండి అనమాట. మీరు పలచని పాలు తీసుకుంటే బాగోదు, టేస్ట్ బాగోదు, అండ్ అది టేస్ట్ కూడా మంచిగా రాదనమాట. నేను గేదె పాలే, చిక్కటి పాలే తీసుకున్నాను. 1 లీటర్ మిల్క్ అయితే తీసుకున్నాను నేను. చూడండి, పాలు పొంగొస్తున్నాయి కదా, ఈ పొంగొచ్చే వరకు కూడా హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలన్నమాట. ఎప్పుడైతే పొంగొచ్చి కొంచెం మింగడ కడుతున్నాయో అప్పుడు మనం గ్యాస్ని చాలా లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకోవాలన్నమాట. అడ్జస్ట్ చేసుకొని ఇంకొక 5 మినిట్స్ ఈ మిల్క్ని మరగనివ్వాలన్నమాట. చిక్కటి పాలే అయినా కూడా కొంచెం ఒక 5 మినిట్స్ పొంగొచ్చిన తర్వాత మరగనివ్వాలన్నమాట. సైడ్ మింగడ కడుతుంది కదా, అదంతా కూడా ఇలా మిల్క్లోకి తీసేసుకోవాలన్నమాట. ఈ మింగడిని ఇలా మిల్క్లోకి తీసుకుంటా మరగనివ్వాలి ఈ పాలని. చూడండి, 5 మినిట్స్ అయిపోయిందన్నమాట. మిల్క్ ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం తయారు చేసుకున్న పేస్ట్ ఉంది కదా, అది మొత్తం కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని 15 మినిట్స్ వరకు మరగనివ్వాలన్నమాట. మనము పాలు పోసే చేసాం కాబట్టి కంపల్సరీ ఉండన్నది ఉండదన్నమాట. ఇలా మరుగుతున్నప్పుడే ఒక 1/2 స్పూను యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. మనం అది పేస్ట్ యాడ్ చేసిన తర్వాతే యాడ్ చేసేసుకోవాలన్నమాట. యాలకుల పొడి కూడా యాడ్ చేసుకొని చక్కగా మధ్యలో కలుపుకుంటూ అడుగంటుకోకుండా ఈ సైడ్ పట్టుకున్న మింగడిని మిడిల్లోకి లాక్కుంటా ఈ పాలని మరగనివ్వాలి. చూడండి, ఇలా పొంగొస్తూ ఉంటుంది అన్నమాట. మధ్యలో దీన్ని ఇలా కలుపుకుంటా ఈ పొంగుని మధ్యలోకి వేసుకుంటా సైడ్ ఉన్న క్రీమ్ని కూడా మధ్యలోకి లాక్కుంటా కలుపుకోవాలి. చూడండి, ఇలా మరుగుతున్నప్పుడు
మనం లీటర్ మిల్క్ తీసుకున్నాం కదా, లీటర్ మిల్క్కిను 50 గ్రామ్స్ షుగరు, 50 గ్రామ్స్ మిల్క్ మేడ్ తీసుకుంటున్నాను. అది మీ ఆప్షనల్. ఒకవేళ మిల్క్ మేడ్ మీకు లేకపోతే కనుక మొత్తం కూడా మీరు షుగరే తీసేసుకోవచ్చు అనమాట. కానీ మిల్క్ మేడ్ వేస్తే టేస్ట్ బాగుంటుంది, కొంచెం చిక్కగా కూడా ఉంటుంది అనమాట. మిల్క్ మేడ్ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. మళ్ళీ ఒక పొంగొచ్చి మళ్ళీ ఒక మరుగు రానిద్దాం అనమాట. లో ఫ్లేమ్లోనే ఉండాలి. గ్యాస్ అన్నది హై ఫ్లేమ్లో పెట్టద్దు, మాడిపోతుంది, టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది. మనకి కమ్మగా టేస్టీగా ఉండాలంటే కనుక లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలన్నమాట. ఈ మింగడి ఉంది కదా, సైడ్ కట్టిన మింగడి, అదంతా కూడా ఆ రబడీ అన్నది మిడిల్లోకి లాక్కోవాలన్నమాట. చూడండి ఈ విధంగా 15 మినిట్స్ అయిపోయింది. మీకు చూపిస్తాను ఎంత చిక్కగా ఉండాలో. కన్సిస్టెన్సీ అన్నది ఈ విధంగా. మనం యాలకుల పొడి వేసాం కదా, ఆ యాలకుల పొడిది కొంచెం కలర్ ఉందన్నమాట. న్యాచురల్ కలర్తో ఎంత బాగా ఉందో చూడడానికి నోరూరుతుంది. నేను లీటర్ పాలు పెట్టాను కదా, లీటర్ పాలు హాఫ్ లీటర్ అయ్యే వరకు మరగనిచ్చాను అనమాట. దీన్ని గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఇది పూర్తిగా చల్లగా అయిపోవాలన్నమాట. చల్లారే వరకు దీన్ని బయటే ఉంచుకుందాం. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిపోయిందనమాట. ఇప్పుడు ఇందులో నేను ఒక పావు కప్పు కాజు, బాదం అండ్ పిస్తా ఇలా పచ్చివే అనమాట, నానపెట్టలేదు, మామూలువే ఇలా ముక్కలుగా కట్ చేసుకుని అవి కూడా యాడ్ చేసుకుంటున్నాను. అండ్ మనం నానపెట్టుకున్న సబ్జా గింజలు ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో యాడ్ చేసేస్తాం. బాదం అవి కొంచెంసేపు ఇలా కూలింగ్లో, మనం ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా, అలా ఒక 1 అవర్ ఈ బాదం మిల్క్లో నానితే టేస్ట్ చాలా బాగుంటాయి అన్నమాట. చప్పగా ఉండకుండా టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఏదైనా ఒక గిన్నెలోకి తీసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మనం అడుగు మందంగా ఉన్న కళాయిలో చేసుకున్నాం కదా, అండ్ సిమ్లో పెట్టి చేసుకున్నాం కదా, ఎక్కడా కూడా అడుగంటలేదు. చూడండి నీట్గా ఉందన్నమాట. ఇప్పుడు దీన్ని నేను మూత పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట. ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. 2 అవర్స్ అయితే అయిపోయిందన్నమాట. ఇప్పుడు నేను సర్వింగ్ చేసుకుంటున్నాను. ఒకసారి కలిపేసుకుని మొత్తం నేను గ్లాస్లో తీసేసుకున్నమాట. పైనుంచి కావాలంటే కనుక కొంచెం రోజ్ పెటల్స్ వేస్తున్నాను అనమాట. డ్రై రోజ్ పెటల్స్ ఉంటాయి కదా, నేను ఇంట్లోనే గులాబీలు రేకులు ఉన్న నాటు గులాబీలు ఉంటాయి కదా, వాటి రేకులు అనమాట. నేను ఇలా ఎండపెట్టేసి స్టోర్ చేసుకుంటాను అనమాట. బిర్యానీస్లోకి వాటిలోకి కూడా ఇవి యూజ్ అవుతాయి అనమాట. అవి రోజ్ పెటలు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అనమాట. అందుకనే కొంచెం గార్నిష్ కోసం అని చెప్పి ఒక 4-5 వేసాను. ఒకవేళ మీకు నచ్చకపోతే కనుక స్కిప్ చేయొచ్చు అనమాట. చల్లగా వేసవకాలం హ్యాపీగా బాడీకి పొట్టకి చల్లగా ఉండేలాగా డ్రై ఫ్రూట్స్ మిల్క్ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇది మీరు కూడా తయారు చేసుకోండి. ఇది మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొత్త డిషెస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.